ప్రజని గళం ప్రజాబలం AR5 న్యూస్ కి స్వాగతం. ప్రభుత్వ కుంట భూమిలో ఉన్న దాదాపు 600 ఈత చెట్లు, వేప చెట్లను కొంతమంది దౌర్జన్యంగా తొలగించడంతో దాదాపు 30 కుటుంబాలు జీవనాధారాన్ని కోల్పోయామని స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ అరుణ్ బాబుకు రొద్దం మండలం లోచర్ల గ్రామ కల్లుగీత కార్మికులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా తెలుగునాడు కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు నీల రమణ గౌడ్ మాట్లాడుతూ సత్యసాయి జిల్లాలో రొద్దం మండలం లోచర్ల గ్రామంలో పొలం సర్వే నంబర్ 60/2లో దాదాపు 87 ఎకరాలు ప్రభుత్వ కుంట భూమి గలదు. ఈ భూమిలో దాదాపు 600 ఈత చెట్లు, వేప చెట్లు, తుమ్మ చెట్లకు నీటి సదుపాయం ఉండడంతో గత కొన్ని సంవత్సరాలుగా లోచర్ల కంచె సముద్రం గ్రామాలలో కల్లుగీత కార్మికులు, పశుపోషకులు చాలా కుటుంబాలు దానిపై ఆధారపడి జీవనోపాధి చేసుకుంటున్నారని తెలిపారు. అయితే అదే గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు దౌర్జన్యంగా బోర్లు వేసుకుని అక్కడ ఉన్న మొత్తం చెట్లను జేసీబీతో తొలగించారన్నారు. ఈ విషయంపై సదరు మండలంలోని అధికారులకు ఫిర్యాదు చేసినా మాకు ఎటువంటి న్యాయం జరగలేదని వాపోయారు. కావున జిల్లా కలెక్టర్ సారు మా మీద దయ ఉంచి మాకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు సాయినాథ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, హరినాథ్ గౌడ్, అంజనప్ప గౌడ్, హనుమంతప్ప గౌడ్, ఆటో గోపాల్ గౌడ్, ఆంజనేయులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈత చెట్లు చాలా ఉపయోగపడేటివి. అక్కడ కొంతమంది దుర్మార్గులు దౌర్జన్యంగా వాళ్ళకి ఎలాంటి పట్టాలు లేకుండా కూడా 4 బోర్లు వేసి దాదాపు 600 చెట్లను తొలగించినారు. వారిపైన మేము ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని కలిసి కంప్లైంట్ చేయడం జరిగింది. కాబట్టి ఆ దుర్మార్గుల పైన అందరిపైన కఠిన చర్యలు తీసుకొని ఆ బోర్లను పూర్తిగా రిమూవ్ చేసి తొలగించి న్యాయం చేయాలని మేము కల్లుగీత కార్మికుల సంఘం తరఫున మాట్లాడుతున్నాం. నా పేరు గోపాల్ గౌడ్. నేను కంచి గ్రామంలో కల్లంగడి నడుపుకుంటున్నాను. ఒక TFT నంబర్ నన్ను అది ఈ చెట్లు ఒక 5 మంది తాడెప్ప, సన్నాగన్న, నాగమునప్ప, నాగేశప్ప, ఇష్టప్ప 5 మంది కలిసి ఈ చెట్లు తొలగించి నాకు ఇబ్బంది పెడుతున్నారు. నేను దాంట్లో జీవనాధారం పొందుతున్నా. 50 సంవత్సరాల నుంచి కళ్ళ గీయడం, కళ్ళమ్మడము నా జీవనాధారం. కలెక్టర్ గారు దయచేసి మా మీద చలువు చూపి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు శ్రీనివాసన్ గౌడ్. మా రొద్దం మండలం కంచి సముద్ర గ్రామంలో జరిగినటువంటి ఈత చెట్ల తొలగింపు దాదాపుగా మాకు 30-40 కుటుంబాలకు పునఃపాధి కోల్పోయే విధంగా చేసినారు. అది కాకుండా ఈ చెట్లు తొలగించడం అయితేనేమి, ఆ ఈ చెట్లలో మామూలుగా సింజాలి, వేప చెట్లు కూడా తొలగించి కొందరు దుర్మార్గులు అక్రమంగా 400 చెట్లు ఈ చెట్లు తొలగించడము ఇదంతా చాలా ఇదిగా అని చెప్పేసి మేము జిల్లా కలెక్టర్ గారిని కోరినాము. దయించి మాకు తగు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. అదే కాకుండా ఎంతోమంది పల్లెల్లో మామూలుగా చేస్తూనే ఉంటారు. ఆ చేయడం వల్ల ఈడి గౌడ మనుగడ అనేది రోజు రోజుకి ఇదైపోతుంది. కాబట్టి దాన్ని సార్ ఇది చేసి మా పైన కర్రలు చూపి మాకు ధైర్యాలు ఇస్తారని ఆశిస్తున్నాం.